పుష్యమాసం మార్గశిర మాసం తరువాత వచ్చే నెల హిందూ ధార్మిక పరంగా ఎంతో ప్రత్యేకమైనది. ఈ మాసంలో భక్తులు దేవాలయ దర్శనానికి ప్రాధాన్యత ఇస్తారు, ఎందుకంటే ఇది పవిత్రత, భక్తి మరియు ఆధ్యాత్మికతకు అత్యంత అనుకూలమైన కాలం. ఈ సమయంలో కొన్ని ప్రత్యేకమైన దేవాలయాలు దర్శించుకుంటే మరింత శ్రేయస్సు కలుగుతుందని పురాణాలు సూచిస్తున్నాయి. పుష్యమాసంలో దర్శించుకోవాల్సిన దేవాలయాలు: 1. శివాలయాలు. పుష్యమాసంలో శివుడి పూజకు విశేష ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా కేదారేశ్వర స్వామి ఆలయం, కాశీ విశ్వనాథుడు మరియు శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం వంటి శైవక్షేత్రాలను దర్శించడం ఫలప్రదంగా ఉంటుంది. శివలింగానికి పుష్యాభిషేకం చేయడం ఎంతో శ్రేయస్కరం. 2. విష్ణు ఆలయాలు. తిరుమల శ్రీనివాస స్వామి ఆలయం, సించాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మరియు శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం వంటి వైష్ణవ ఆలయాలకు ఈ మాసం అత్యంత శ్రేష్టమైన కాలం. పుష్యమాసం సందర్భంగా తులసి దళాలతో విష్ణు పూజ చేయడం విశేషంగా భావించబడుతుంది. 3. దత్తాత్రేయ ఆలయాలు. దత్తాత్రేయ స్వామి పూజకు పుష్యమాసం అద్భుతమైన సమయం. గిర్నార్ దత్తపీఠం, శ్రీపాద వల్లభ క్షేత్రం, పిఠాపురం వంటి క్షేత్రాలను దర్శించడం ద్వారా దత్త గౌరవం పొందవచ్చు. 4. అమ్మవారి ఆలయాలు. శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయాలు, శ్రీరాజరాజేశ్వరి ఆలయాలు మరియు స్వయంభూ దేవాలయాలు పుష్యమాసంలో దర్శనానికి ప్రసిద్ధమైనవి. అమ్మవారి పూజ ద్వారా కుటుంబ శ్రేయస్సు, సుఖశాంతి కలుగుతాయని నమ్మకం. 5. సూర్యనారాయణ స్వామి ఆలయాలు. పుష్యమాసం చివరి దశలో సూర్యారాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. 6వ ముక్కల సూర్యనారాయణ ఆలయం, ఆంధ్రప్రదేశ్ కొణార్క సూర్య దేవాలయం, ఒడిశా వంటి ఆలయాలను దర్శించడం శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ కాలంలో సూర్యారాధన ద్వారా ఆరోగ్యంతో పాటు సకల శ్రేయస్సు లభిస్తుంది. 6. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు. పళని మురుగన్ ఆలయం, శ్రీ శరవణ బెలగోళ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వంటి మురుగన్ ఆలయాలను దర్శించడం ద్వారా వ్యాపార అభివృద్ధి, ఆరోగ్య భగవంతుని కృప లభిస్తాయి. 7. ఆంజనేయ స్వామి ఆలయాలు. రాఘవేంద్ర ఆలయం, శ్రీ హనుమాన్ ఆలయం, మహారాష్ట్రలోని నాగేశ్వరవనం వంటి ఆలయాలను దర్శించడమే కాకుండా ఆంజనేయ స్వామి వ్రతం చేస్తే కష్టాలు తొలగుతాయని నమ్మకం. 8. తల్లి గంగా ఆలయాలు. హరిద్వార్, వారణాసి గంగా ఘాట్ మరియు త్రివేణి సంగమం వంటి గంగామాత దర్శనం పుష్యమాసంలో అతి పవిత్రమైనది. పుష్యమాసంలో జరపవలసిన కొన్ని విశేష పూజలు. గోపూజ. గోవులను పూజించడం ద్వారా సర్వపాప విమోచనం కలుగుతుందని నమ్మకం. తులసి వనదానం. విష్ణు పూజకు తులసి దానం ప్రత్యేకమైనది. అన్నదానం. ఈ మాసంలో అన్నదానం చేయడం అత్యంత ఫలప్రదం. పుష్పాభిషేకం. దేవతలకు పుష్పాలతో అభిషేకం చేసి పూజ చేయడం భగవంతుని అనుగ్రహానికి కారకమవుతుంది. పుష్యమాసంలో ఈ దేవాలయాలను సందర్శించడం భక్తులకు ఆధ్యాత్మిక చైతన్యాన్ని, శాంతిని మరియు శ్రేయస్సు కలిగిస్తుందని పురాణాలు చెప్పుతున్నాయి. మరికొన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.